రెండు రకాలు వ్యవసాయ స్మార్ట్ మీటర్లు, గృహ స్మార్ట్ మీటర్లు. ఇవి షిరిడి సాయి వాళ్ళకి ఇచ్చారు, లేకపోతే అదానీ వాళ్ళకి ఇచ్చారు. రెండు రకాలు ఇచ్చారు. అదానీ వాళ్ళు ఇంటింటికి పెడుతున్నారు, షిరిడి సాయి వాళ్ళు వ్యవసాయ కనెక్షన్స్కి పెడుతున్నారు. ఇప్పుడు ఏదైతే గతంలో లోకేష్ పాదయాత్ర సందర్భంగా కానీ, ఆ తర్వాత ఎన్నికల ప్రచారం సందర్భంగా కానీ స్మార్ట్ మీటర్లను తిరస్కరించండి, పగలకొట్టండి, ధ్వంసం చేయండి, మీరు పెట్టించుకోబాకండి అని పిలుపునిచ్చారు. అప్పుడే కేంద్ర ప్రభుత్వం చెప్పుకొచ్చింది, ఇది స్మార్ట్ మీటర్లు ఎందుకు పెట్టాలి అనుకున్నారు అంటే, కరెంట్ ఎంత కాలుతుందో అసలు మీటరే లేదు, ఉచిత విద్యుత్ దగ్గర మీటరే లేదు, దాని కారణంగా ఎంత కాలుతుందో తెలియట్లేదు. దానివల్ల అసలు ఇచ్చింది ఒక పర్పస్ కోసం అయితే, ఒక రైతు పర్పస్ కోసం అయితే, చుట్టుపక్కల రైతులందరికీ అది అమ్ముకుంటున్నటువంటిది, లేదా ఇతర వ్యాపార సంస్థలకు కూడా ఆ కరెంటు మళ్లించుకుంటున్నటువంటి విషయాలు వెలుగులోకి వచ్చిన తర్వాతనే కేంద్ర ప్రభుత్వం దానికి మీరు ఇచ్చుకోండి, సబ్సిడీ ఇవ్వాలనుకుంటే అందరికి ఇచ్చుకుంటారు, ఇచ్చుకోండి, బట్ ఆ డబ్బులు ముందు జమ వేయండి, అప్పుడు కరెంట్ తీసుకోండి. ఇది పెట్టుకొచ్చినటువంటి సిస్టంతోనే దాన్ని లెక్క వేయడం కోసం స్మార్ట్ మీటర్ల సిస్టమ్ కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు పెట్టారు. ఇప్పుడు అది షిరిడి సాయి సంస్థకు సంబంధించినటువంటి వ్యవసాయ స్మార్ట్ మీటర్లని ఆపేయాలని నిర్ణయం తీసుకున్నారు అన్నటువంటిది తాజాగా ఈనాడు ప్రొజెక్ట్ చేసినటువంటి కథనం. అదే సందర్భంలో అదానీ వాళ్ళకి సంబంధించినటువంటిది మాత్రం ఇంటింటికి స్మార్ట్ మీటర్లు అన్నటువంటిది మాత్రం ఇంకా దాని జోలికి వెళ్ళినట్లేదు. రెండింటి ఆపేస్తారా, ఒకటే ఆపుతారా, స్మార్ట్ నిర్ణయం ఏంటో తేలాల్సి ఉంది.